వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో రామచంద్రాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్ గారు కొత్తపేట నియోజకవర్గం ముఖ్య నాయకులు మరియు యువతతో కలిసి యువత పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చి 12వ తేదీన యువత పోరు అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొత్తపేట నియోజకవర్గంలో బహుశా నేను రెండోసారి మొట్టమొదటి ప్రెస్ మీట్ ఉన్నాను. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు చెర్ల సోమసుందర్ రెడ్డి గారికి నివాళులర్పిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ప్రారంభించదలుచుకున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పటికే చాలామందికి తెలుసు, మార్చి 12వ తారీఖున మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువత పోరు అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో, ఈ రాష్ట్రం ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలల కాలం పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీని కూడా నేటి వరకు కూడా అమలు చేయని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కనుకనే మా అధ్యక్షుడు ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా 3 అంశాలు తీసుకుంటే, ఒకటి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కానీ, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది కూడా మోసం చేశారు. మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వీర్యం చేసే దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు ఈ యువత పోరు కార్యక్రమానికి మా అధ్యక్షుల వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటే, గతంలో ఆనాడు పేదరికం వల్ల విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని శ్రీకారం చుడితే, అది నేటి వరకు అంటే 2024 ఎన్నికల వరకు కొనసాగించుకుంటూ నిర్విరామంగా కొనసాగించుకుంటున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒకసారి విద్యా రంగంలో సమూలంగా మార్పులు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు కార్యక్రమంలో తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదే కాకుండా ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా 8వ తరగతికే ట్యాబ్లు ఇవ్వడం కానీ, విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం కింద గోరుముద్ద అనే పథకాన్ని శ్రీకారం చుట్టడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే గడిచిన 5 సంవత్సరాల్లో కేవలం విద్యా రంగానికే 73,000 కోట్లు గడిచిన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, దాదాపు 9 నెలల కాలంలో 2 సార్లు బడ్జెట్ ప్రవేశించినప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా నేటి వరకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.